ఎపిసోడ్ 125 రౌడీ బేబీ. పవిత్ర బలవంత పెట్టడం వల్ల ఫైనల్ గా విజయ్ హాస్పిటల్ కి వచ్చాడు. డాక్టర్ విజయ్ కండిషన్ ను చెక్ చేసి అతని గాయం చిన్నది కాదని చెప్పి గాయానికి 2 కుట్లు కూడా వేశాడు. అంతేకాదు నర్స్ కి చెప్పి విజయ్ గాయానికి డ్రెస్సింగ్ చేయమని తర్వాత టీటీ ఇంజెక్షన్ ఇవ్వమని ఆర్డర్ చేశాడు. విజయ్ ను నర్స్ పక్క రూంలోకి తీసుకుని వెళ్లిపోయింది. పవిత్ర డాక్టర్తో మాట్లాడడం కోసం అతని ఆఫీస్లోనే ఉండిపోయింది. విజయ్ హ్యాండ్సమ్ ముఖం మీద ఈ గాయం ఒక చెరిగిపోని మచ్చలా మారుతుందేమో అని కంగారు పడి, డాక్టర్, నా హబ్బీ ముఖం మీద ఆ మచ్చ అలాగే ఉండిపోతుందా? ఒకవేళ మీరు కుట్లు వేయడం వల్ల నా హబ్బీ ముఖం పాడైతే ఎలా అని అడిగింది. పవిత్ర డాక్టర్ ముందు విజయ్ ను హస్బెండ్ అని చెప్పుకుంటుంది. డాక్టర్ వాళ్ల ఫేసెస్ ను రికగ్నైజ్ చేయలేకపోయాడు. వీళ్ళిద్దరూ నార్మల్ పీపుల్ అనే అనుకుంటున్నాడు. మరీ డ్రామాటిక్ గా బిహేవ్ చేయకండి. స్టిచెస్ పడితే మరక అవడం అనేది చాలా కామన్. ఇంత ఏజ్ వచ్చాక కూడా మరక అయితే ఎలా అని చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారేంటి అంటూ క్యాజువల్ గా అన్నాడు డాక్టర్. పవిత్రకి డాక్టర్ ఇచ్చిన రెస్పాన్స్ నచ్చలేదు. నేను డ్రామాటిక్ గా బిహేవ్ చేస్తున్నానా? అసలు ఈ డాక్టర్కి తెలివుందా లేదా? విజయ్ హ్యాండ్సమ్ ముఖంకి మరక వస్తే ఎలా? అతని ఫేస్ వాల్యూ ఈ డాక్టర్కి తెలిసినట్టు లేదు. అయితే నేను చూపిస్తా అంటూ మనసులో అనుకుని ఇమీడియట్ గా డాక్టర్ కాలర్ పట్టుకుని, ఎవరు డ్రామాటిక్ గా బిహేవ్ చేస్తున్నారని అంటున్నావు? హా, చెప్పు, క్లియర్ గా చెప్పు, ఎవరని అంటున్నావు నువ్వు అని డాక్టర్ను భయపెట్టింది. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్ మరీ ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తుందని డాక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను పవిత్ర యాక్షన్ కి ఘోరంగా భయపడిపోయాడు. పవిత్ర డాక్టర్ కాలర్ను వదిలేసి అతన్ని వైలెంట్ గా వెనక్కి తోస్తూ, నా హబ్బీ కోసం ఒక మంచి ఆయింట్మెంట్ ను ప్రిస్క్రైబ్ చెయ్యి. ఆ ఆయింట్మెంట్ రాసుకున్నాడంటే ముఖం మీద ఉన్న మరక మొత్తం పోవాలి, ఓకే అని చెప్పి రౌడీ బేబీలాగా బిహేవ్ చేసింది. డాక్టర్ భయంగా అతని కంప్యూటర్లో ఉన్న డేటాబేసెస్ అన్నీ సెర్చ్ చేసి ఫైనల్ గా ఒక ఆయింట్మెంట్ ను ప్రిస్క్రైబ్ చేసి, ఓకే చేశాను అంటూ నర్వస్ గా జవాబు ఇచ్చాడు. పవిత్ర డాక్టర్ వైపు చూస్తూ, గుడ్, ఒకవేళ నువ్వు ఇచ్చిన మెడిసిన్ పనిచేయకపోతే మళ్లీ వస్తాను. నా హబ్బీ హ్యాండ్సమ్ ఫేస్ మీద ఆ మార్క్ అలాగే ఉంటే నీ ఫేస్ ను ఎవరూ చూడలేకుండా మార్చేస్తాను, అర్థమైందా అని బెదిరించింది. ఆ డాక్టర్ పవిత్ర బిహేవియర్ కి నిజంగా చాలా భయపడిపోయాడు. అతను ఇప్పటి వరకు చూసిన పేషెంట్స్ ఫ్యామిలీలలో అందరూ ప్లీజ్ ప్లీజ్ అంటూ చాలా సిన్సియర్ గా అడిగేవారనే చూశాడు కానీ పవిత్ర లాంటి వైలెంట్ పీపుల్ ను ఎప్పుడూ చూడలేదు. పవిత్ర బిహేవియర్ ను చూసి, ఈ అమ్మాయి చూస్తుంటే చాలా వైలెంట్ గా ఉంది, ఈమె భర్త ఎలా భరిస్తున్నాడో అంటూ డాక్టర్ షాక్ అయ్యాడు. పవిత్ర కౌంటర్ దగ్గర నుండి మెడిసిన్ ను తీసుకుని విజయ్ గాయానికి డ్రెస్సింగ్ అయ్యే వరకు వెయిట్ చేసి తరువాత అపార్ట్మెంట్ కి రిటర్న్ అయ్యారు. అతనికి జరిగిన ఇంజరీ వల్ల పవిత్ర విజయ్ ను ఒక్క పని కూడా చేయనివ్వకుండా అన్నీ తనే చేసింది. విజయ్ చెర్రీ ఆడుకుంటూ ఉండగా పవిత్ర రూమ్ మొత్తం క్లీన్ చేసి వాళ్ల కోసం డిన్నర్ ప్రిపేర్ చేసింది. డిన్నర్ తర్వాత పవిత్ర తనకి ఆక్యుపంక్చర్ చేయడం కోసం ప్రిపేర్ అవుతూ ఉండడం గమనించిన విజయ్, మధుశ్రీ, నువ్వు ఇప్పటికే చాలా టయర్డ్ అయ్యావు. ఈ ఒక్క రోజుకి ట్రీట్మెంట్ స్కిప్ చేద్దాం, నువ్వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్పాడు. లేదు, నేను టయర్డ్ అవ్వలేదు, చాలా యాక్టివ్గా ఉన్నాను అని పవిత్ర చెప్పింది. విజయ్ వద్దని ఎంత చెప్పినా పవిత్ర కన్విన్స్ అవ్వలేదు. తను ఎంత టయర్డ్గా ఉన్నా పవిత్ర మొదటి ప్రయారిటీ విజయ్ హెల్త్ మాత్రమే. అందుకే ఎంతకూ కన్విన్స్ కాలేదు. ఇక ఫైనల్ గా విజయ్ ట్రీట్మెంట్ కి ఒప్పుకొని బెడ్ మీద పడుకున్నాడు. పవిత్ర విజయ్ షర్ట్ ను తీసి అతన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది. అతని బ్యాక్ మీద కూడా గాయాలుండడం చూసి, ఓ మై గాడ్, మిస్టర్ విజయ్, నీకిక్కడ కూడా ఇంజరీ అయిందా? నాకెందుకు చెప్పలేదు అంటూ కంగారు పడింది. విజయ్ వీపు మీద చాలా చోట్ల మెటల్ బోర్డ్ పడడం వల్ల రెడ్ కలర్ స్పాట్స్ ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల స్కిన్ చాలా స్క్రాచ్ అవ్వడం చూస్తుంటేనే అతని గాయం తీవ్రత పవిత్రకి అర్థమయ్యింది.
అసలు విజయ్కి కేవలం నుదుటి మీద మాత్రమే గాయమయ్యిందని పవిత్ర అనుకుంది. కాని అతని బ్యాక్ కూడా ఇంత బ్యాడ్గా ఇంజ్యూర్ అయి ఉంటుందని ఆమె ఊహించలేదు. ఈ గాయాలన్నీ చూశాక పవిత్ర మనసు బాధతో నిండిపోయింది. తన కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని అదే సమయంలో ఇంత జరిగాక కూడా విజయ్ తనకు చెప్పలేదని కోపమొచ్చింది. పవిత్ర తన ఇంజురీస్ ను చూసి కంగారు పడుతుందనే విజయ్ ఆక్యుపంచర్ చేయించుకోవడానికి హెసిటేట్ గా ఫీల్ అయ్యి ఈ ఒక్కరోజుకి ట్రీట్మెంట్ వద్దని అడిగాడు. కాని ఫైనల్ గా పవిత్రకి తెలిసిపోయింది. అదేం లేదు, జస్ట్ చిన్న దెబ్బలే, 2-3 రోజుల్లో సెట్ అయిపోతాయి అని విజయ్ బదులు ఇచ్చాడు. 2-3 రోజుల్లోనా? అసలిది చిన్న గాయమని నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావు? ఒకవేళ నీ స్పైనల్ కార్డ్ కి ఏమైనా అయ్యుంటే ఎలా? ఇంటర్నల్ ఇంజరీ జరిగి ఉంటే ఎలా? అసలు నువ్వు ఎందుకింత మొండిగా బిహేవ్ చేస్తున్నావు? నాకు చెప్పకూడని విషయం ఏముంది? ముందే చెప్తే ఇందాక డాక్టర్తో చెక్ చేపించేదాన్ని కదా అంటూ కోపంగా విజయ్ను తిట్టింది. విజయ్కి ఇంజరీ అయినా తనకి చెప్పకుండా దాచిపెట్టినందుకు పవిత్ర చాలా ఫ్రస్ట్రేటెడ్ గా కోపంగా ఫీల్ అయ్యింది. విజయ్కి లెక్చర్ ఇచ్చిన తరువాత అతని కోసం ఒక ఆయింట్మెంట్ ను తీసుకుని రావడానికి వెళ్ళింది. తన తాతయ్య చేసిన హోమ్మేడ్ ఆయింట్మెంట్ ను ఎమర్జెన్సీ పర్పస్ కోసం చిన్న చిన్న దెబ్బల నుండి పెద్ద పెద్ద ఇంజురీస్ కి కూడా పనిచేస్తుందని పవిత్ర ఎప్పుడూ దగ్గర పెట్టుకునేది. ఆ ఆయింట్మెంట్ నే తీసుకొచ్చి విజయ్ గాయాలకు రాసింది. పవిత్ర ఎంత తిట్టినా విజయ్కి అవేవీ వినిపించడం లేదు. అతను పవిత్ర అందంలో మైమరిచిపోయాడు. పవిత్ర చూపిస్తున్న కేర్ విజయ్కి చాలా నచ్చింది. తను అతన్ని తిడుతున్నా కూడా విజయ్ మనసులో ఏదో హ్యాపీ ఫీలింగ్ కలిగింది. ఆమె సాఫ్ట్ హ్యాండ్స్ తో ఆయింట్మెంట్ అప్లై చేస్తుంటే విజయ్ ముఖంలో చిరునవ్వు ఏర్పడింది. అతని హృదయంలో ఒక క్రేజీ ఫీలింగ్ మొదలైంది. పవిత్ర టచ్ ఒక్కసారిగా అతని నొప్పిని మొత్తం మాయం చేసింది. ఈ క్షణంలో విజయ్ మనసులో తెలియని అలజడి మొదలయ్యింది. పవిత్ర ఆయింట్మెంట్ అప్లై చేయడం ఆపేశాక కూడా అతను ఇంకా అదే లోకంలో ఉండిపోయాడు. ఓకే, ఈరోజు ఆక్యుపెంచర్ ను కేవలం ఫ్రంట్ సైడ్ చేస్తాను. బ్యాక్ సైడ్ నీకు ఇంజరీ ఉంది కాబట్టి ఈ రోజు కొద్దులే అని పవిత్ర విజయ్ ను ఫ్రంట్ సైడ్ ఫేస్ చేసేలా పడుకోబెట్టగానే విజయ్ సడన్ గా ఆమె చేతిని పట్టుకుని తనకు దగ్గరగా లాగాడు. ఇమ్మీడియట్ గా పవిత్ర స్లిప్ అయ్యి విజయ్ మీద పడిపోయింది. రూమ్ మొత్తం సైలెంట్ గా మారిపోయింది. కాలం ఒక్కసారిగా ఆగిపోయినట్టు, ఎన్నో జన్మల దూరం ఒక్కసారిగా దగ్గరైనట్టు ఫీల్ అయ్యారు ఇద్దరు. సూటిగా తాకే చూపులతో మనస్సును కరిగిస్తున్న ఈ క్షణం ఇద్దరినీ మరో లోకానికి పరిచయం చేశాయి. పవిత్ర గుండె వేగం పెంచుకుంది. ఆమె గుండె చప్పుడు క్లియర్గా వినిపించేలా ఉంది. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. ఆమె కళ్ళు తారల్లా మెరిసిపోతున్నాయి. ఎందుకో తెలియదు, కాని ఒక్కసారిగా ఆమె బాడీ మొత్తం కదల్లేని స్థితిలోకి మారిపోయింది. కనీసం మాటలు కూడా తన నోటిని దాటలేకపోతున్నాయి. తనకు పైకి లేవాలని ఉన్నా విజయ్ ఒక మ్యాగ్నెట్లా ఆమెను స్ట్రాంగ్ అట్రాక్షన్తో అతని వైపుకి లాగుతున్నట్టుగా ఫీల్ అవుతుంది పవిత్ర. ఈ సమయంలో విజయ్ అతని చల్లని చేతులతో ఆమె బుగ్గలను తాకగానే పవిత్ర మనసులో ఒక డిఫరెంట్ ఫీలింగ్ మొదలైంది. విజయ్కి ఎలాంటి అడ్డు చెప్పకుండా పవిత్ర మౌనంగా అలాగే ఉండిపోయింది. విజయ్ ఇక అదుపు చేసుకోలేక మెల్లగా తన చేతులను ఆమె బుగ్గల నుండి పెదాలను, మెడను తాకుతుండగా సడన్ గా పవి బేబీ, డింపుల్ అంకుల్ అన్న మాటలు వినిపించాయి. ఒక కొత్త ప్రపంచంలో విహరిస్తున్న ఈ జంట ఖుషీ మాటలను విని వెంటనే రియాలిటీలోకి అడుగుపెట్టారు. విజయ్ వెంటనే అతని చేతులను వెనక్కి తీసుకోగానే పవిత్ర మరో క్షణం కూడా ఆలస్యం చేయకుండా పైకి లేచి నిలబడి షాకింగ్ గా, ఆశ్చర్యంగా, కన్ఫ్యూజ్డ్ గా, ఎంబరాస్డ్ గా డోర్ వైపుకి చూసింది. చేతిలో మిన్నీ మౌస్ బొమ్మను పట్టుకుని నవ్వుకుంటూ ఖుషీ లోపలికి ఎంటర్ అయింది. ఎంబరాస్డ్ గా, షాక్డ్ గా ఉన్న వాళ్ళిద్దరినీ చూస్తూ, పవి బేబీ, డింపుల్ అంకుల్, మీరిద్దరూ ఏం గేమ్ ఆడుతున్నారు అంటూ ఇన్నోసెంట్ గా అడిగింది. అది బేబీ, నేను
నేను డింపుల్ అంకుల్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాను అంటూ పవిత్ర తడబడుతూ జవాబు ఇచ్చింది. ఖుషి వెంటనే తన డింపుల్ స్మైల్ ను చూపిస్తూ, ఓ అలాగా, అయితే డింపుల్ అంకుల్ తొందరగా రికవర్ అయ్యి నాతో ఆడుకోవచ్చు అని క్లాప్స్ కొడుతూ చెప్పి బెడ్ ఎక్కి వాళ్లతో పాటు కూర్చుంది. ఈ చిన్ని స్పాట్ లైట్ ఉండడంతో పవిత్ర విజయ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇద్దరూ ఎంబరాస్డ్ స్టేట్ లో ఉన్నారు. పవిత్ర తన ఎరుపెక్కిన బుగ్గలను దాచుకుంటూ విజయ్ ట్రీట్మెంట్ మీద ఫోకస్ పెట్టింది. ట్రీట్మెంట్ పూర్తి కాగానే పవిత్ర ఖుషీతో పాటు 102 అపార్ట్మెంట్లోకి వెళ్లిపోయింది. పవిత్ర ఒక క్విక్ షవర్ తర్వాత ఖుషీతో కలిసి బెడ్రూంలో పడుకొని కబుర్లు చెప్తూ ఉండగా ఖుషీకి ఏదో గుర్తుకు వచ్చి, పవి బేబీ, నాకు ఇప్పుడే వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం గుర్తుకు వచ్చింది, అదేంటో చెప్పాలా అని అడిగింది. హా చెప్పు బేబీ, ఏంటది అని పవిత్ర ఖుషీ తలను నిమురుతూ ప్రేమగా అడిగింది. పవి బేబీ, ఆరెంజ్ ఆంటీ నన్ను ఒక టాలెంట్ కాంటెస్ట్ లో రిజిస్టర్ చేసింది. ఒకవేళ నేను విన్ అయితే మనకు 1 లాఖ్ రూపీస్ ప్రైజ్ వస్తుంది అంటూ ఎక్సైటెడ్ గా క్యూట్ క్యూట్ మాటలతో చెప్పింది ఖుషి. 1,00,000 రూపాయలా అంటూ పవిత్ర ఆశ్చర్యపోయింది. ప్రీతి ఒకసారి ఖుషిని ఏదో టాలెంట్ కాంటెస్ట్ లో రిజిస్టర్ చేస్తున్నట్టు పవిత్రకి ఫోన్లో చెప్పింది. అదొక చిల్డ్రన్ కాంటెస్ట్ అని, ఖుషికి అందులో పార్టిసిపేట్ చేయాలని ఉందని ప్రీతి చెప్పగానే పవిత్ర దానికి ఒప్పుకుంది. కాని పవిత్ర తన బిజీ షెడ్యూల్ వల్ల ఆ విషయమే మర్చిపోయింది. అవును బేబీ, 1 లాఖ్ రూపీస్. ఒకవేళ ఆ ప్రైజ్ నాకు వస్తే అప్పుడు మనకు చాలా చాలా డబ్బులు వస్తాయి. ఇక పవి బేబీ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరముండదు. ఈ డబ్బులన్నిటితో నేను బెస్ట్ డాడీని తెచ్చుకుంటాను. యే అంటూ చాలా హ్యాపీగా చెప్పింది ఖుషి. తన నల్లటి అందమైన కళ్ళు ఎగ్జైట్మెంట్ తో మెరిసిపోతున్నాయి. తన ఇన్నోసెంట్ ఫేస్ కాన్ఫిడెన్స్ తో నిండిపోయింది. ఓకే, ఖుషి బేబీ గ్రాండ్ ప్రైజ్ ను విన్ అయితే పవి బేబీకి అంతకన్నా హ్యాపీనెస్ ఉండదు. ఐ లవ్ యూ అని చెప్తూ తన కూతురు నుదుటి మీద ముద్దు పెట్టింది పవిత్ర. ఖుషీకి మంచి ఎక్స్ప్రెషన్స్, స్కిల్స్ ఉండడమే కాదు, తనకు చిన్నప్పటి నుండి ఇలాంటి కాంటెస్ట్లలో పాల్గొనడమంటే ఇష్టమని పవిత్ర ఎప్పుడో గుర్తించింది. అందుకే తన కూతురు టాలెంట్ ను సపోర్ట్ చేస్తూ ఆమె కోసమే స్పెషల్ గా చిన్నప్పటి నుండే లైవ్ స్ట్రీమింగ్ ను చేపిస్తూ తన సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ ను కల్టివేట్ చేసింది. థాంక్యూ మమ్మీ, కానీ ఈ కాంపిటీషన్ లో ఒక పేరెంట్ చైల్డ్ యాక్టివిటీ ఉంది. నువ్వు నాతో కలిసి పార్టిసిపేట్ చేస్తావా అంటూ కళ్ల నిండా ఆశలతో అడిగింది ఖుషి. పవిత్రకి ఖుషితో కలిసి చెయ్యాలనే ఉంది. కాని ఎవరైనా తనను ఖుషి పేరెంట్ అని గమనిస్తే ఇప్పటికే ఉన్న రూమర్స్ కాకుండా ఇంకా పెరిగి తనకు తలనొప్పిగా మారుతాయి. మళ్లీ తన కెరియర్లో చిక్కులు వస్తాయేమో అన్న భయం కన్నా ఖుషిని ఎవరైనా ఏమైనా చేస్తే ఎలా అన్న ఆలోచనే తనను మరింత భయపెట్టింది. కాని తన కూతురి ఆశతో నిండిన కళ్లను చూశాక పవిత్ర నో చెప్పలేకపోయింది. అఫ్కోర్స్ బేబీ, లిటిల్ ప్రిన్సెస్ తో పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ వస్తున్నందుకు పవి బేబీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటూ నవ్వింది. కాని తన మనసు మాత్రం కంగారుతో, దిగులుతో నిండిపోయింది.